నమస్తే శివాభి న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల నిబంధనల మేరకు 50,000 రూపాయలకు మించి ఉంటే చర్యలు తప్పవు. సైదాపురం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్ఐ విజయ్ కుమార్. కమలం గూటికి గూడూరు వైకాపా ఎమ్మెల్యే వరప్రసాదరావు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి, బీజేపీ నాయకులు. పేద ప్రజలకు సేవ చేయడం తనకెంతో ఇష్టం. నెల్లూరులోని మూలపేట తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. గూడూరులో ఘనంగా మట్టల ఆదివారం. యేసుప్రభు రాకను స్వాగతిస్తూ ఎస్ఏఎల్సీ చర్చి నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు, చిన్నారులు. అనంతరం మాట్లాడిన చర్చి పాస్టర్ ప్రశాంత్. పేద ప్రజలకు సేవ చేయడం ఎంతో అదృష్టమని, అది తనకు ఎంతో ఇష్టమని వైకాపా నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరులోని మూలపేట తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజలతో మాట్లాడి వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని విజయసాయిరెడ్డి కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా నెల్లూరు నగరంలో భారీగా చేరికలు ఉన్నాయి. యువత అంతా కూడా మొదట కొన్ని ఆలోచనతో రకరకాల పార్టీల్లో కూడా వారందరూ కూడా చేరడం జరిగింది. ఈరోజు అందరూ కూడా గమనించారు, ఎవరైతే ఒక మాట మీద నిలబడతారో, చెప్పిన మాట ప్రకారం ఏదైతే 5 సంవత్సరాల పాలన కొనసాగిస్తారో అటువంటి పార్టీలో అటువంటి నాయకుడి దగ్గర పనిచేయాలన్న ఆలోచనతో ఈరోజు యువత అంతా కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరుతూ ఉంది. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చాలా కాలం నుంచి కూడా అతను ఒక మంచి సర్వీస్ నేచర్ ఉండేటువంటి వ్యక్తి కళ్యాణ్ గారు గడిచిన అనేక సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావడం, ఇలానే కొన్ని వందల మంది ఈరోజు నెల్లూరు కాన్స్టిట్యున్సీ అటు రూరల్ కానీ సిటీల్లో కానీ ఈ రెండింటిలో కూడా పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ నేను 2 మాటలు చెప్తున్నాను. ఒకటి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనే వెన్నుపోటుదారికి అలానే ఒక మాట చెప్తే నిలబడాలి, ఆ మాట ప్రకారం ప్రజలకు అండగా నిలబడాలా అనుకునే వ్యక్తి జగన్మోహన్. ఆప్ పార్టీ నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా చాలా శుభ పరిణామం. ఇది ఒక ఆరంభం మాత్రమే. మీరు నెక్స్ట్ ఫ్యూచర్లో చూడండి, భవిష్యత్తులో ప్రతిపక్షాల నుంచి ఎన్ని వందల మంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారో వాళ్ళకి ప్రతిపక్షాలకి వెన్నులో చలి పుట్టించేటటువంటి కార్యక్రమం జరుగుతుందో, పరిస్థితి ఎదుర్కొంటారో మీరే ఫ్యూచర్లో చూడబోతున్నారు అన్నటువంటి విషయం నేను చెప్తా ఉన్నా. ఇది చాలా రాష్ట్ర భవిష్యత్తుకి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తును నిర్ణయించేటటువంటి చాలా కీలకమైనటువంటి సమయం. 55 రోజుల్లో మనం ఎన్నికలకు సన్నద్ధమవుతా ఉన్నాం. వందలాది మంది 150 మంది కొత్త సభ్యులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అని అంటే దానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సపోర్టు రోజు రోజుకి పెరుగుతుంది అన్నదానికి ఒక నిదర్శనంగా భావించవచ్చు. ఇది మా అందరికీ కూడా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది అన్నటువంటి విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. నెల్లూరు జిల్లాలో 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఈరోజు 7 అసెంబ్లీ పరిధిలో నుంచి 150 మంది ఈరోజు మన పార్టీలో చేరడం జరిగింది. ఇది తిరుగులేనటువంటి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు 150 వైకాపాలో చేరి 5 ఏళ్లు ఎంపీగాను మరో 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వెలగపల్లి వరప్రసాదరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ సమక్షంలో కమలం గూటికి చేరారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు వైకాపాకు గుడ్ బై చెప్పేశారు. వైకాపా ఆవిర్భావం నుండి ఆయన పార్టీలో ఉంటూ ఎంపీ, ఎమ్మెల్యే పదవులు అలంకరించారు. తిరుపతి ఎంపీగాను గూడూరు ఎమ్మెల్యేగా వరప్రసాదరావు 10 ఏళ్ల పాటు పదవుల్లో కొనసాగారు. ఎన్నికలు సమీపించడంతో గూడూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా మేరిగ మురళీధర్ను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. కొద్ది రోజుల పాటు నియోజకవర్గంలో జరిగిన వివిధ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలనే తపనతో వరప్రసాదరావు కమలం గూటికి చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ సమక్షంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు బీజేపీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తిరుపతి పార్లమెంటు స్థానం నుండి బరిలోకి దిగాలని ఆయన పావులు కదుపుతున్నారు. ఎన్నికల వేళ 50,000 రూపాయలకు మించి తీసుకెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు. సైదాపురం సమీపంలోని తూరుపొండ్ల రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఎలాంటి లెక్కలేని 5 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సైదాపురం సమీపంలోని తూరుపొండ్ల కోడల వద్ద ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్టును ఏర్పాటు చేశారు. ఈ చెక్పోస్టు వద్ద నిత్యం పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఓ మైనింగ్ యజమాని 5 లక్షల రూపాయల నగదును కారులో తీసుకెళ్తుండగా చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేయగా నగదు గుర్తించారు. నగదుకు సంబంధించిన వివరాలు ఆయన వద్ద లేకపోవడంతో ఆ మొత్తాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ 50,000 రూపాయలకు మించి నగదును తీసుకెళ్తే అందుకు సంబంధించిన వివరాలు ఉండాలన్నారు. లేనిచో చర్యలు తీసుకుంటామని తెలిపారు. 5 లక్షలకు సంబంధించి వివరాలు లేకపోవడంతో ఆ నగదును స్వాధీనం చేసుకుని ట్రెజరీ అధికారులకు అప్పచెప్పడం జరిగిందని ఆయన వివరించారు. ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని ఎస్పీ గారు ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ పోలీస్ స్టేషన్స్ని ఏర్పాటు చేయమని చెప్పేసి మాకు ఆర్డర్స్ ఇచ్చినారు. దాని మేరకు సైదాపురంలోని కవిలియారి దగ్గర ఇంటర్ డిస్ట్రిక్ట్ పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. తనిఖీల్లో భాగంగా ఇవాళ ఉదయం సమయంలో కారుని చెక్ చేశారు. చెక్ చేయగా అనుమతులు లేకుండా గూడూరు వైపు నుండి సైదాపురం వైపు వస్తున్నటువంటి వాహనంలో 5 లక్షల రూపాయల క్యాష్ కనుగొనడం జరిగింది. ఆధార పత్రాలు ఏమి చూపించినందువలన ప్రొసీజర్ ప్రకారము ఎలక్షన్ నిబంధనల్ని దృష్టిలో ఉంచుకొని 5 లక్షల అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది. ప్రొసీజర్ ప్రకారము ట్రెజరీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ అవుట్ చేసేసి చేయడం జరుగుతుంది. క్లెయిమ్దారులు సదరు అమౌంట్ని తగిన ఆధార పత్రాలు చూపించి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కమిటీకి చూపించి పొందాల్సి ఉంటుంది. 50,000 రూపాయలకు మించి ఇటువంటి క్యాష్ను కూడా మీరు క్యారీ చేసినప్పుడు ఆధార పత్రాలు. వైకాపా ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిపై నెల్లూరు నగర ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిన్ను విశాఖ నుండి తరిమేశారని, నీ ఓటు విశాఖలోని సీతమ్మధారలో ఉందన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రాదని తెలిసి బీజేపీకి నీ అల్లుడి చేత 50 కోట్లు ఇప్పించామని విమర్శించారు. వేమిరెడ్డి సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎన్నో సేవా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, మీరు ఏమి చేస్తారో ఎలా చేస్తారో ప్రజలు చెప్పుకోండి తప్ప మా వేమిరెడ్డి జోలికి వస్తే తట్టుకోలేమని ఆయన ధ్వజమెత్తారు. హుందాతనమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతనమైన రాజకీయాలు చేస్తాం. అలా కాదు, నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలు నా నోటికి ఎంతకు వచ్చినట్టు అంత మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. తట్టుకోలేవు నువ్వు. కొండపల్లి గురవయ్య దగ్గర నుంచి మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేవు అనుకుంటున్నావా నువ్వు? నా ఒక్కడికే నోరుంది, నేను ఒక్కడనే మాట్లాడతాను అనుకుంటున్నావా నువ్వు? నీకంటే పెద్ద నోరుంది, నీకంటే నీచంగా మాట్లాడగలుగుతాం, నీకంటే దారుణంగా మాట్లాడగలుగుతాం, నీకంటే అసహ్యంగా మాట్లాడగలుగుతాం. బహుశా నీకు తెలుసు అనుకుంటా మా గురించి. గత అనేక సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం, ఒక పార్టీలో పనిచేశాం. గౌరవం ఉండాలని చెప్పి మేము హుందాతనమైన రాజకీయాలు చేస్తూ ఉంటే ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం ఉండవల్లే. ఒక మహిళ గురించి మాట్లాడే ముందు 5-6 సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా నీలో? కొంచెమైనా ఉన్నాయా? ఏమైపోయింది ఆ రోజు అంటున్నా, ఇప్పుడు మాట్లాడే ఎంత ఈ రోజు కనపడిందా నీకు? నోటికి ఎంత వచ్చినట్టు అంత మాట్లాడతావు అనుకుంటే గుర్తు తెచ్చుకో ఒక్కసారి. వాళ్ళందరినీ కాళ్ళ బేరాన్ని పడిన వ్యక్తి నువ్వు. నీ సొంత తమ్ముడు నీ గురించి ఇటీవలే ఎన్నో రోజుల కాల నల్లపరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అన్న నీ గురించి ఎట్ట మాట్లాడు. అటువంటి మహోన్నత వ్యక్తి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి కడుపున ఏ విధంగా పుట్టావో మాకైతే అర్థం కావట్లా.
యేసు రాకను క్రైస్తవులు ఆనందంగా జరుపుకుంటారు. ఈస్టర్ పండుగకు ముందు వచ్చే ఆదివారం రోజున మట్టల ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో ఎస్ఏఎల్సి చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టల పండుగలో చిన్నారులు క్రైస్తవులు ఇరువుగా పాల్గొని ర్యాలీ చేశారు. యేసు ప్రభువు రాకను కీర్తిస్తూ ఆనందంగా జరుపుకునే మట్టల ఆదివారాన్ని గూడూరు పట్టణంలో క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎస్ఏఎల్సి చర్చి నుండి క్రైస్తవులు చిన్నారులు కలిసి మట్టలతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. యేసు గీతాలను వారు ఆలపించారు. ఈ ర్యాలీ ఐసిఎస్ రోడ్డు, ఆసుపత్రి రోడ్డు, పాత బస్టాండు తదితర ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభువు రాకను స్వాగతిస్తూ మట్టల ఆదివారం జరుపుకుంటున్నామని తెలిపారు. యేసు ప్రభువు దీవెనలతో సమస్త ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన వివరించారు. ప్రత్యేకతను మరి టౌన్లో అందరికీ తెలియజేసేదాని కొరకు మరి గుడ్ ఫ్రైడే ముందు వారము మరి మీరు ఈస్టర్ చేస్తారు కదా, మరి రోజున త్రోవలు వేస్తూ ఆయనకి చేనాదాలతో మరి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన యెరూషలేము దేవాలయంలో తీసుకుని వెళ్ళడాన్ని మేము ఈ దినమందు ప్రత్యక్షపరుస్తూ మరి టౌనంతా కూడా ఒక చిన్న ర్యాలీగా మరి వచ్చి ఉంటున్నాము. ఈ దినం యొక్క ప్రత్యేకత అదే ఉంటున్నది. మరి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. కృపగల దేవా, జీవము కలిగిన నా తండ్రి, నా నాయన, ఈ ఉదయకాలంలో నా తండ్రి చిన్న బిడ్డలైతేనేమి, మరి యవనస్తులైతేనేమి, పెద్దవారైతేనేమి, మరి చర్చి ఎల్డర్స్ అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రొసెషన్లో పాలు పంచుకుని అయా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను ఆరాధించుటకు ఈ దినం మీరు యెరూషలేమునకు ఏ రీతిగా అయితే మరి వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని మహిళా మండలి గౌరవాధ్యక్షులు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఐసిఎస్ రోడ్ ప్రాంతంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించి అక్కడి వారికి మజ్జిగ పంపిణీ చేశారు. పట్టణంలోని ఐసిఎస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న కూరగాయల మార్కెట్ పక్కన ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కొండూరు సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి హాజరై చలివేంద్రం ప్రారంభించారు. అనంతరం పాదచారులు తదితరులకు మజ్జిగ, గుగ్గిళ్లు, పులిహోర అందజేశారు. ఈ సందర్భంగా మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎండలు ఎక్కువగా ఉంటాయని, పాదచారులు ప్రజలు దాహర్తికి ఇబ్బందులు పడకుండా రద్దీ ప్రాంతంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని ఆమె వివరించారు. గాలిలో అంటే ఈ ఎక్కువగా స్మోక్ వెహికల్స్ అయితే ఏమి, ఫ్యాక్టరీస్ అయితే వాటి నుండి వచ్చే కాలుష్యం వల్ల ఎంతో మందికి ఇప్పుడు ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో దాంట్లో స్మోక్ ఎక్కువైపోయి చాలామంది ఊపిరితిత్తుల జబ్బులతో ఎంతోమంది బాధపడుతున్నారు. దాన్ని కూడా మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతా ఏదో జరిగిపోతుందని మాటలు ఊరికే చెప్పుకుంటూ ఉంటాము, కానీ మన చేతుల్లో ఉండే పని మాత్రం మనం చేయటం లేదు. అట్లాగే మనం వాతావరణాన్ని ఎంత కాలుష్యం చేసేస్తున్నాము, ప్లాస్టిక్ వాడకం మానమంటే మానట్లేదు. ఇలాంటివన్నీ చేసి మనము ఈ నీళ్లు కూడా భూమిలో అడుగంటిపోయేదానికి కూడా మనమే కారణం అవుతున్నాము. ముఖ్యంగా ఇప్పుడైతే అందరికీ కాన్సెప్ట్ బాగా చెట్లు పెంచడం అనేది వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా ఇంకా కూడా చెట్లు బాగా పెంచితే మనకు నీళ్లు కూడా భూగర్భ జలాల్లో కూడా నీళ్లు వర్షం బాగా వచ్చినందువల్ల నీళ్ళు వస్తాయి. ఇంకోటి గుంటలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు అది కూడా చాలా మంది ఇంకా మరికొందరు మాట్లాడారు. లాస్ట్ ఇయర్ కూడా మనకు స్పాన్సర్గా వ్యవహరించిన కొండూరు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అబ్బాయి హరి అయితేమి, అదేవిధంగా మన యుఎస్లో ఉంటున్న వాళ్ళ పాప డాక్టర్ అమ్మ విజయ నిర్మల మేడం గారికి వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మనం మా రోహిణి మేడం గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆ విజయ నిర్మల గారు మేడం కూడా మొన్న ఒక 4 రోజుల ముందు చేసి కూడా మేడం చేతుల మీదగానే చేపిస్తే మంచిదని మాకు ఒక సలహా ఇవ్వటం. ప్లస్ వచ్చేందంటే మేము కూడా మేడం గారు ఇలాంటి అంటే మంచి కార్యక్రమాలని మా రోహిణి మేడం గారి చేతుల మీదుగా వాళ్ళ కుటుంబం చేతులు కానీ పడితే
అందరికీ చలివేంద్రం ఎందుకు ఏర్పాటు చేయాలో అదే ఒకే మాట చెప్పి నేను ముగిస్తాను. బాధలతో వ్యాధులతో రోహిణమ్మ గారికి దగ్గరికి వెళితే ఆ ముందుతో ఎలా నయమై ఆనందంగా బయటకు వస్తారో వేసవ తాపంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ చలివేంద్రం ఆ విధంగా సేద తీరుస్తుందని చెప్పేసి మంచి మనసు ఉన్నటువంటి మానవత్వం ఉన్నటువంటి రోహిణి మేడం గారి ద్వారా ఓపెన్ అయినటువంటి చలివేంద్రం లోని ఏనుగ నారాయణ పార్క్ ముందు చలివేంద్ర కార్యక్రమాన్ని ఈరోజు డాక్టర్ రోహిణి మేడం గారి చేతుల మీదుగా మనం ప్రారంభం చేసుకుంటున్నాం. గత సంవత్సరం సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం మనం మొదలుపెట్టాం. ఇది ప్రతి సంవత్సరం కూడా సమ్మర్లో ఈ చలివేంద్ర కార్యక్రమం కొనసాగుతుందని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇది ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ చలివేంద్ర కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతి 4 నెలలు ఇది కంటిన్యూగా ఉంటుంది. దీన్ని ఈ ఎండలను దృష్టిలో ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటు శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, పూడి విజయ్, పురంధర్రాజు, మనపాటి శ్రీనివాసులు, రాధయ్య, సీను, వెంకటకృష్ణయ్య, పోతిరెడ్డి పెంచులయ్య, నాగరాజు, సతీష్, మునిప్రసాద్, వాకాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధి ఉత్సవం వైభవంగా జరిగింది. లక్ష్మీ జయంతి సందర్భంగా మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బట్టా శ్రీనివాసులు, కృష్ణమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ప్రాబ్లం లేదు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేట ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవాలయంలో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశేష పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించారు. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పోలేరు
చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల నిబంధనల మేరకు 50,000 రూపాయలకు మించి ఉంటే చర్యలు తప్పవు. సైదాపురం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. వివరాలు వెల్లడించిన ఎస్ఐ విజయ్ కుమార్. కమలం గూటికి గూడూరు వైకాపా ఎమ్మెల్యే వరప్రసాదరావు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సమక్షంలో బీజేపీలో చేరిక. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి, బీజేపీ నాయకులు. పేద ప్రజలకు సేవ చేయడం తనకెంతో ఇష్టం. నెల్లూరులోని మూలపేట తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. గూడూరులో ఘనంగా మట్టల ఆదివారం. యేసుప్రభు రాకను స్వాగతిస్తూ ఎస్ఏఎల్సీ చర్చి నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించిన క్రైస్తవులు, చిన్నారులు. అనంతరం మాట్లాడిన చర్చి పాస్టర్ ప్రశాంత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.